Hi students, this is K. Mujakar, lecturer in commerce. In previous video we have discussed about the part 1 of the evolution of the international monetary system. Okay, in today's video we can discuss about the remaining part of the evolution of the international monetary system. Before going to discuss this video, till now who have not yet subscribed my channel, please subscribe my channel and share to your friends. Due to sharing, lot of students may get benefited. ఓకే, ఇక్కడ మనం ఒక్కసారి కనుక మనం చూసుకున్నట్టయితే ఎవల్యూషన్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ మార్కెట్స్ టూగా డివైడ్ అవుతుంది. క్రాస్ బార్డర్ ఎక్స్చేంజ్ గురించి కానీ 1940స్లో ఏ విధంగా అయింది, ఐబిఆర్డి ఆ యొక్క సెంట్రలైజేషన్గా ఉండడం వలన నెక్స్ట్ బ్రాంచెస్ కానీ సిస్టర్ బ్రాంచెస్ కానీ ఏ విధంగా ఓపెన్ అయింది, నెక్స్ట్ ఐబిఆర్డి అండ్ ఐడిఏ రెండు కలిసి వరల్డ్ బ్యాంక్గా ఏ విధంగా ఫామ్ అయింది కూడా మనము డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ ఇంకా ఎల్పిజి రావడం వలన, అంటే ప్రీవియస్ డెవలప్డ్ కంట్రీస్లో 1970స్లోనే రావడం వలన చాలా రిమార్కబుల్ గ్రోత్ అనేది రావడం కూడా జరిగింది. ఇక్కడ ఇంకా మనము చెప్పుకోవాలంటే ఇక్కడ 1950s అండ్ ఎర్లీస్ 1960s దే టుక్ ఏ గ్రేట్ ట్రేడ్ బిట్వీన్ ద యూఎస్ఎస్ఆర్ అండ్ యూఎస్ఏ. ఇక్కడ 1950స్లో 1960స్లో స్టార్టింగ్స్లో ఏమైందంటే ఒక గ్రేట్ ట్రేడ్ అంటే బిజినెస్ జరిగిందనమాట. అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎవరి మధ్య, రష్యా మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య జరిగిందనమాట. ది ట్రేడర్స్ ఆఫ్ యూఎస్ఎస్ఆర్ రిసీవ్డ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డాలర్స్. ఇక్కడ మనం యూఎస్ఎస్ఆర్ అంటే కేవలం నేను చెప్పినాను కదా యూరోపియన్ కంట్రీస్లో ఇలా 15 కంట్రీస్ ఉంటాయని, సేమ్ ఇక్కడ మొత్తము యూఎస్ఎస్ఆర్ మొత్తం కంట్రీస్ ఉన్నాయి. ఇక్కడ కూడా యూఎస్ఏలో మొత్తం కంట్రీస్ ఉంటాయి. అందుకని వీళ్ళ మధ్య యూఎస్ఎస్ఆర్ మధ్య నెక్స్ట్ యూఎస్ఏ మధ్య ఒక బిజినెస్ అనేది జరిగింది. అక్కడ దాని ద్వారా ట్రేడ్ చేయడం ద్వారా ఇప్పుడు మనం ఆటోమేటిక్గా ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ జరిగితే ఏమవుతుంది, ఆటోమేటిక్గా క్యాష్ ఇన్ఫ్లోస్ కానీ అవుట్ఫ్లోస్ కానీ అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ కరెన్సీ అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా వీళ్ళ మధ్య బిజినెస్ జరిగింది. అప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోయింది, కరెన్సీ అనేది ట్రేడ్ అయింది, అంటే కరెన్సీ అనేది ఎక్స్చేంజ్ అయింది. ఎంత, అది కూడా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డాలర్స్ ఫ్రమ్ ది యూఎస్ ఇన్ ది లియూ ఆఫ్ దేర్ గోల్డ్ సెంట్ టు ది యూఎస్ఏ. ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పుకున్నాను, ఇంటర్నేషనల్ మానిటరీ సిస్టంలో కూడా గోల్డ్ ఈ విధంగా, అంటే ఆ టైం ప్రకారము మీకు చెప్పినాను ఎందుకు గోల్డ్ స్టాండర్డ్స్, ఇంకా ప్రతి మానిటరీ అథారిటీ ఎందుకు సమ్ టైప్స్ ఆఫ్ గోల్డ్ అండ్ రిజర్వ్స్ మెయింటైన్ చేయాలి, ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ ఎందుకు మెయింటైన్ చేయాలని మీకు చెప్పినాను. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే వీళ్ళ మధ్య ట్రేడ్ జరగడం ద్వారా మనకి ఆటోమేటిక్గా ఏమైందంటే ఒక ట్రాన్సాక్షన్స్ అనేది జరిగింది. ఇక్కడ రిసీవ్డ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డాలర్స్ ఫ్రమ్ ది యూఎస్ ఇన్ ది లియూ ఆఫ్ దేర్ గోల్డ్ సెంట్ టు ది యూఎస్ఏ. ఇక్కడ సేమ్ అదే మనం బిజినెస్ జరిగింది. ఆటోమేటిక్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బార్టర్ సిస్టమ్ ఏమి, ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ టు గూడ్స్ జరుగుతుంది. ఇక్కడ కూడా సేమ్ ఏమిటంటే వీళ్ళు ఒక సైడ్ ఏమో, అంటే మనం ఇక్కడ ఒకటి మాత్రం చెప్పుకోవచ్చు, ఒక ఏమిటంటే గోల్డ్ బిజినెస్ అనుకున్నాం, బులియన్ మార్కెట్ అని కూడా అజంప్షన్ చేసుకుందాం. ఓకేనా, గోల్డ్ ఎక్స్చేంజ్ కూడా మనం చేసుకున్నాం. ఇక్కడ 1950s 60sలో ఏం జరిగింది, బిజినెస్ జరిగింది ఎవరి మధ్య, రష్యా మరియు యూఎస్ఏ మధ్య. దీని ద్వారా ఎక్స్చేంజ్ జరగడం ద్వారా యూఎస్ఎస్ఆర్ అమెరికా నుంచి డాలర్స్ అనేది రిసీవ్ చేసుకునింది. అర్థమవుతుందా? ఇక చూడండి, మీకు మార్క్ వేస్తాను, ఐ విల్ పుట్టింగ్ యువర్ మార్క్. రష్యా అనేది ఏం రిసీవ్ చేసుకునింది, బిజినెస్ చేసి డాలర్స్ అనేది తెచ్చుకునింది. ఎవరి దగ్గర నుంచి, యూఎస్. అంటే యూఎస్ నుంచి డాలర్స్ తెచ్చుకునింది. రష్యా ఏం చేసింది, వాళ్ళకి గోల్డ్ అనేది సెండ్ చేసింది. ఎవరికి, యూఎస్ఏకి. అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు, గోల్డ్ బిజినెస్ చేసుకున్నారని కూడా మనము చెప్పుకోవచ్చు. ఎందుకు, డ్యూ టు పొలిటికల్ అండ్ డిప్లొమాటిక్ రీజన్స్. నేను చెప్పినాను కదా, పొలిటికల్ ఎన్విరాన్మెంటు, ఇలా డిప్లొమాటిక్ రీజన్స్ అంటే సెవరల్, అంటే ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అని చాలా కారణాలు ఉండొచ్చు. ది పీపుల్ ఆఫ్ రష్యా వేర్ అఫ్రైడ్ ఆఫ్ డిపాజిటింగ్ ద డాలర్స్ రిసీవ్డ్ ఫ్రమ్ యూఎస్ఏ ఇన్ దేర్ ఓన్ బ్యాంక్స్. They adopted different route to deposit dollars in other countries like Britain and France, which were providing relatively attractive rates of interest on dollar deposits. Hence, the concept of euro money evolved with the passage of time and increased complexity in multinational trade అంటున్నాడు. ఆఫ్ కోర్స్ ఇక్కడ చూడండి, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమన్నాడు. ఇప్పుడు ఆటోమేటిక్గా రష్యా ఏం చేసుకునింది, అమెరికా నుంచి యూఎస్ డాలర్స్ అనేది రిసీవ్ చేసుకుని, అంటే ఇప్పుడు ఈ రిసీవ్ చేసుకున్న అమౌంట్ బ్యాంక్స్లో ఏదో ఒక దాంట్లో మనం డిపాజిట్ చేస్తాం ఆటోమేటిక్గా, అవునా.
మనం ఎవరు ఏ పెద్ద కంపెనీస్ అనేది లిక్విడ్ క్యాష్ అనేది ఎవరు అనేది పెట్టుకోరు. ఏం జరుగుతుంది, ఆల్మోస్ట్ ఆల్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతుంది. ఇక్కడ కూడా వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్స్‌ని ఏం చేసిందంటే డిపాజిట్ అంటే వాళ్ళ యొక్క ఓన్ బ్యాంక్స్ ఉంటాయి కదా! జనరల్‌గా ప్రతి వాళ్ళకి, ప్రతి కంపెనీస్‌కి ఇలా ఓన్ బ్యాంక్స్ అనేది జరుగుతుంది. ఇక్కడక్కడ యూఎస్ఎస్ఆర్ ఆ యొక్క ప్రభుత్వంకి వాళ్ళ యొక్క ఈ ట్రాన్సాక్షన్స్ జరగడం ద్వారా ఓన్ బ్యాంక్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది చాలా భయపడింది. ఎందుకంటే ఒకవేళ ఆ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ కావచ్చు. అంటే వాళ్ళ సిట్యుయేషన్ వి డజంట్ నో వాట్ ఈస్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ది రష్యా. ఇంకోటి మనకు తెలిసిందే ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క ఎకనామిక్ సిస్టమ్ అనేది ఫాలో అవుతా ఉంది. ఇంకోటి మనం కరెంట్ సినారియోస్ గురించి వాచ్ చేసుకున్నట్టయితే ఇంటర్నేషనల్ మానిటరీ సిస్టమ్‌లో కరెంట్ రిజైమ్స్ అంటే ఒక్కొక్క కంట్రీ ఏం చేసింది, ఒక్కొక్క రిజైమ్ అనేది ఎన్నుకునింది. అవునా కదా! వాళ్ళకి నచ్చినట్టు ఎన్నుకునింది. అలాంటి కారణాలు కూడా ఉండొచ్చు. అలాంటి కారణాల వల్ల కూడా ఏం చేసిందంటే ఓన్ బ్యాంక్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం భయపడింది. ఒకవేళ ఇంట్రెస్ట్ తక్కువ రావచ్చేమో అలాంటి చానా కారణాలు ఉండొచ్చు. అందుకని ఇలాంటి రిస్క్ తీసుకోకూడదని ఆలోచించి రష్యా ఏం చేసిందంటే ఒక డిఫరెంట్ రూట్ అనేది ఆలోచించింది. ఆమె అదేం చేసిందంటే అక్కడ డాలర్స్ ఎక్కడ డిపాజిట్ చేసిందంటే వేరియస్ కంట్రీస్‌లో డిపాజిట్ చేసిందంట. ఎక్కడంటే బ్రిటన్ గానీ, ఫ్రాన్స్ గానీ. ఎందుకు అంటే ఒక్కొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇస్తుంది. అవునా కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్టర్స్‌కి అయినా సరే ఎందుకు ఒక్కొక్క డిఫరెంట్ ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. న్యూ టైప్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్స్ కారణమేమి? ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరు ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళ యొక్క రిస్క్‌ని తగ్గట్టు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు? వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం ఫండ్స్ రాబడుతున్నాం. కాకపోతే అది మిడిల్ క్లాస్ లెవెల్‌కి హెల్ప్ అవుతుంది. వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేయగలుగుతారు. ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఒక్కొక్కరు అలా ఇన్వెస్ట్ చేయడం ద్వారా డిఫరెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈక్విటీలో ఒక డివిడెండ్స్, ప్రిఫరెన్స్‌లో ఒక డివిడెండ్స్, డిబెంచర్స్‌లో ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే పర్సెంటేజెస్ మారుతుంది. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, అంటే అలా డిపాజిట్ చేయడం ద్వారా ఒక్కొక్కరి నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటన్ నుంచి 15% ఇవ్వచ్చు. ఫ్రాన్స్ నుంచి 20% ఇవ్వచ్చు. కాకపోతే విచ్ వీఆర్ ప్రొవైడింగ్ రిలేటివ్‌లీ అట్రాక్టివ్ రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ డాలర్ డిపాజిట్స్. ఇప్పుడు ఎందుకు అలా కూడా మనం చెప్పుకోవచ్చంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ డాలర్స్ ఒక్కొక్క స్టేట్‌లో అంటే డాలర్స్ ఇప్పుడు వాళ్ళ కరెన్సీ ఆఫ్‌కోర్స్ వాళ్ళదే. కాకపోతే అది డాలర్స్ ఒక్కొక్క కంట్రీకి షిఫ్ట్ అయిపోయినప్పుడు దాని యొక్క కరెన్సీ డిక్రీజింగో, ఇంక్రీజింగో ఏదో ఒకటి జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయనుకోండి. జపానీస్ గానీ, పౌండ్స్ గానీ నేను ఆల్రెడీ ఏం చెప్పినాను. యూఎస్ డాలర్స్ గానీ, జపానీస్ పౌండ్స్ గానీ వాళ్ళ యొక్క కరెన్సీస్ ఏ విధంగా వేరియేషన్ ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి, శ్రీలంకకి సేమ్ రూపీస్ అనే మనం చెప్తాం. కాకపోతే మనం జస్ట్ సింబల్ అయితే మార్చుకున్నాం కానీ, ఇప్పుడు మనది రూ. 1 వాల్యూ కంటే కొద్దిగా తక్కువ. ఎవరిది? శ్రీలంక వాళ్ళది కొద్దిగా తక్కువ. కాకపోతే వాళ్ళతో శ్రీలంకతో కంపేర్ చేస్తే మన రూపీ వాల్యూ కొద్దిగా ఎక్కువ. కాకపోతే డిఫరెన్షియేషన్ పెద్దగా ఏం రిస్క్ లేదు. డిఫరెన్షియేషన్ అనేది పెద్దగా రిస్క్ లేదు. అదే వెన్ యూఎస్ డాలర్స్‌కి మనం ఎక్స్‌చేంజ్ చేసుకున్నప్పుడు చాలా లాట్ ఆఫ్ వేరియేషన్ ఉంది. రూ. 72 అప్రాక్సిమేట్‌గా రూ. 72 అబోవ్ అనేది వేరియేషన్ ఉంది. ఇక్కడ మనము ఒకవేళ యూఎస్ డాలర్స్ డెవలప్డ్ కంట్రీస్ అనుకుందాం. అంటే వాళ్ళ మధ్య జపానీస్ మధ్య సేమ్ ఇప్పుడు శ్రీలంక, ఇండియా మధ్య ఏ విధంగా కరెన్సీస్ డిఫరెన్షియేషన్ ఉంటుందో లిటిల్‌గా అక్కడ వాళ్ళ మధ్య ఆ విధంగా ఉండొచ్చు. అంటే 1½ పౌండ్స్‌కి ఒక యూఎస్ డాలర్స్, లేకపోతే 1 పౌండ్స్‌కి ఒక యూఎస్ డాలర్స్ అనేది ఆ విధంగా ఉంటుంది. కాకపోతే మనం కరెన్సీస్ గురించి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. స్ట్రక్చర్‌లో మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. మనం అక్కడ బ్రీఫ్‌గా అనేది డిస్కస్ చేస్తాము నెక్స్ట్ వీడియోలో. ఇక్కడ ఎందుకు చెప్తుందంటే అలా డిపాజిట్ చేయడం వల్ల ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్క అట్రాక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది డిపాజిట్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా నేను ఒకటి చెప్తాను ఎగ్జాంపుల్. ఆల్రెడీ తెలిసిందే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్‌కి మన ఇండియా నుంచి మనము గూడ్స్ అనేది ఎక్స్‌పోర్ట్ చేసినామంటే ఆటోమేటిక్‌గా క్యాష్ ఇన్‌ఫ్లోస్ ఏ విధంగా వస్తుంది, మనకు జనరేట్ అవుతుంది. హై లెవెల్ ఆఫ్ కరెన్సీ. ఇప్పుడు మనము వాళ్ళ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాలంటే మన యొక్క క్యాష్ ఇన్‌ఫ్లోస్ బయటకెళ్తుంది. మనం రిస్క్ తీసుకోవాలి. అంటే ఒక యూఎస్ డాలర్‌కి రూ. 70 అంటే కొన్ని కోట్లలో జరిగేటప్పుడు దాని ఇన్‌ఫ్లోస్‌ని మార్చుకొని ఇలా చాలా రిస్క్. అదే వాళ్ళ యొక్క హై లెవెల్ ఆఫ్ కరెన్సీ మనకు వచ్చిందనుకోండి. అప్పుడు వాళ్ళ యొక్క హై లెవెల్ ఆఫ్ యూఎస్ డాలర్స్ మన ఇన్‌ఫ్లోస్‌కి వచ్చేసిందనుకోండి. ఆటోమేటిక్‌గా మనం ఏమైపోతుంది, మన యొక్క ఎకనామిక్ సిస్టమ్ అనేది గ్రోత్ అవుతుంది కదా! ఇక్కడ కూడా సేము అలా డిఫరెన్షియేట్స్ అలా వీళ్ళు ఆ యొక్క యూఎస్ డాలర్సు ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. దాని ద్వారా వాళ్ళ యొక్క వాల్యూస్ ఆ యొక్క కంట్రీ సిస్టమ్‌ని బట్టి కూడా ఉండొచ్చు. అలా ఇక వీళ్ళు డిపాజిట్ చేయడం ద్వారా అట్రాక్టివ్ ఇంట్రెస్ట్ అనేది రావడం అనేది జరుగుతుంది. విచ్ ఆర్ ప్రొవైడింగ్
attractive rate of interest on dollar deposits. Hence the concept of euro money evolved. Already euro currencies మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి we are taking that example. With the passage of time and increased complexities in multinational trade, there emerged a great need to some financial products or instrument to smoothen the process of international flow of goods and funds. ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకుంటున్నదే. ఇప్పుడు ఐబీఆర్డి ఎక్కువ రిస్క్ అయిపోయింది, చాలా డెవలపింగ్ కంట్రీస్కి అందుకోలేకపోతున్నాను కాబట్టి చాలా ఇన్స్టిట్యూషన్స్ అనేది క్రియేట్ అయింది. ఐడిఏ కానీ ఇలా ఐఎఫ్సి కానీ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ అనేది 1956లో ఎస్టాబ్లిష్ చేయబడినాడు. సేమ్ ఇక్కడ కూడా ఇలాంటి కాంప్లెక్సిటీస్ ఇంక్రీజ్ కావడం వలన, అంటే రిస్క్ ఎక్కువ కావడం వలన మల్టీనేషనల్ ట్రేడ్ కాబట్టి ఏమైపోయిందంటే ఇంకా కొద్దిగా సమ్ టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ అంటే ఇన్స్ట్రుమెంట్స్, ఇప్పుడు లేటర్ అని మనం చెప్పుకున్నట్టయితే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఏవేవి ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో అవన్నీ ఎందుకు సేమ్ మన యొక్క ప్రాసెస్ని ఇంకా స్మూత్ అని చేయడానికి, రిస్క్ని తగ్గించుకోవడానికి ఇంకా యూరో బాండ్స్ అండ్ యూరో నోటెడ్ అండ్ యూరో కమర్షియల్ పేపర్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము యూరో కరెన్సీ గురించి మాట్లాడుకున్నట్టయితే, యూరోపియన్ కంట్రీస్ గురించి మాట్లాడుకున్నట్టయితే యూరో బాండ్స్ కానీ యూరో నోటెడ్ అండ్ యూరో కమర్షియల్ పేపర్స్, మన ఇండియన్ కమర్షియల్ పేపర్స్ ఏ విధంగా ఉంటుందో సేమ్, కాకపోతే జస్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది వేరేగా ఉంటుంది. ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ డినామినేటెడ్ ఇన్ ఏ కరెన్సీ అదర్ దెన్ దట్ ఆఫ్ నేషన్స్ ఇన్ విచ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఇష్యూడ్. అదే నేను చెప్పినాను కదా, ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ని బట్టి ఆ యొక్క కరెన్సీస్ అనేది వేరియేషన్ ఉంటుంది. యూరో బాండ్స్ ఆర్ లాంగ్ టర్మ్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ డినామినేటెడ్ ఇన్ కరెన్సీ అదర్ దెన్ దట్ ఆఫ్ కంట్రీ ఇన్ విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈస్ ఇష్యూడ్. యూరో కమర్షియల్ పేపర్స్ కూడా సేమ్ అదే. ఇక్కడ మీకు ఈ కమర్షియల్ పేపర్స్ కానీ ఈ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ అర్థం కావాలంటే ఆల్రెడీ మనం మనీ మార్కెట్లో, కాకపోతే ఇక్కడ జస్ట్ చిన్న వేరియేషన్ ఏమిటంటే ఇండియన్ రూపీస్, అక్కడ యూరోపియన్ యూరోస్, యూఎస్ డాలర్స్ సేమ్. అక్కడ కూడా మీరు వీటిని ఇంకా బ్రీఫ్గా కావాలంటే మనీ మార్కెట్లో మీకు సెవరల్ కాన్సెప్ట్స్ అనేది డిస్కస్ చేసినాను. సెవరల్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్, క్యాపిటల్ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ మీకు చెప్పినాను. జస్ట్ యూ గో త్రూ దట్. ఓకే, ఇక్కడ యూరో కమర్షియల్ పేపర్స్ ఆర్ అన్సెక్యూర్డ్ అని ఇలా మేము డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ వెన్ ఐబీఆర్డి was established, its main objective was not to distribute direct loans but to encourage private investment. It began lending on large scale only when the desired amount of private investment failed to come in initial years. ఇక్కడ మీకు చెప్పినాను ఆల్రెడీ, ఐబీఆర్డి ఏం చేసిందంటే డైరెక్ట్గా లోన్స్ నాట్ టు డిస్ట్రిబ్యూట్ లోన్స్ అనేది చెప్పిందంట. ఎందుకంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ని ఎంకరేజ్ చేయాలని, నాట్ టు డిస్ట్రిబ్యూట్ డైరెక్ట్ లోన్స్ బట్ టు ఎంకరేజ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ మనము డైరెక్ట్ లోన్స్ అనేది ఇచ్చుకుంటా పోతే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు పేమెంట్ చేయకపోతే ఫండ్స్ అనేది రిస్క్గా వచ్చేస్తుంది. ఇక్కడ కూడా అప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ వలన, ఇలాంటి కారణాల వల్ల అప్పుడు స్టార్టింగ్ ఫేస్ కాబట్టి ఐబీఆర్డి అంటే వరల్డ్ బ్యాంక్ మనకు తెలిసిందే 1944 ఈ పీరియడ్లో రావడం అనేది జరిగింది. అలాంటి సిచ్యువేషన్స్లో పెద్దగా ఎకనామిక్ గ్రోత్ కూడా లేనందువలన ఏమైపోయింది, ఇలాంటి రిస్కీస్ ఉండకూడదంటే అప్పుడు ఏం చేసిందంటే రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉన్నాయి, ప్లస్ నాట్ టు డిస్ట్రిబ్యూట్ డైరెక్ట్ లోన్స్ బట్ టు ఎంకరేజ్. అప్పుడు కేవలం ఏం చెప్పిందంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ని ఎంకరేజ్ చేయండి, అంతేగాని లోన్స్ ఇచ్చి ఆ విధంగా అనేది రిస్ట్రిక్షన్స్ అనేది పెట్టింది. ఇట్ బిగన్ లెండింగ్ ఆన్ లార్జ్ స్కేల్ ఓన్లీ వెన్ ద డిజైర్డ్ అమౌంట్ ఆఫ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఫెయిల్ టు కమ్ అప్ డ్యూరింగ్ ది ఇనిషియల్ ఇయర్స్. ఇలాంటి సిచ్యువేషన్స్లో అంటే ఇండైరెక్ట్ లోన్స్ ఉంటాయి కానీ డైరెక్ట్ లోన్స్ ఇలాంటిదంతా స్టాప్ చేయడం వలన ఏమైందంటే లార్జ్ స్కేల్లో ఎఫెక్ట్ ఇచ్చేసింది అనమాట. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఫెయిల్ టు కమ్ అప్ డ్యూరింగ్ ది ఇనిషియల్ ఇయర్స్. Later on, lending naturally became the major function, but the issue of encouragement to international investment remained. And to this end, మళ్ళీ ఇది ఇలాంటిది రిస్క్ అయింది కాబట్టి ఇది ఎండ్ చేసేసి నెక్స్ట్ ఇప్పుడు ఐబీఆర్డి వరల్డ్ బ్యాంక్ అంటే ఐడిఏ కానీ ఐబీఆర్డి రెండు ఏం చేసిందంటే వరల్డ్ బ్యాంక్గా ఫామ్ అయిపోయింది. దాంతోపాటు ఐఎఫ్సి అనేది ఏ విధంగా సపోర్ట్ చేసింది, ఇక్కడ కూడా సేమ్ అలాంటి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ ఎంఐజిఏ ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ది మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీయింగ్ ఏజెన్సీస్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1980s టు కవర్ ద నాన్ కమర్షియల్ రిస్క్. ఇప్పుడు కమర్షియల్ రిస్క్ అయితే ఓకే, నాన్ కమర్షియల్ అవి కాకుండా ఏమైనా రిస్క్ ఉన్నట్టయితే ఇవి కవరప్ చేస్తుంది. ఇక్కడ ఎంఐజిఏ ఎందుకు రాబడబడింది అంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఏదైనా సరే ఒక ఇన్స్టిట్యూషన్ రావడానికి కారణం ఏమి, సమ్ ఫెయిల్యూర్స్ ఆర్ దేర్. ఇక్కడ అలాంటి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఫెయిల్ కావడం వల్ల ఎంఐజిఏ అనేది ఇంప్లిమెంట్ చేయబడింది. అది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేసినారంటే ఏ ఇయర్లో 1980. ఇది కూడా కాంపిటేటివ్ బిట్గా నోట్ చేసుకోండి. ఇది అబ్రివేషన్ కూడా అడుగుతారు. వాట్ ఈస్ మీన్ బై ఎంఐజిఏ? యూ షుడ్ సే మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీయింగ్ ఏజెన్సీ.
ఇది ఏం చేస్తుందంటే ఒక గ్యారెంటీంగ్ అనేది ఇస్తుందన్నమాట. గ్యారంటీ ఏజెన్సీ వాస్ ఎస్టాబ్లిష్డ్ 1980. ఇది ఏం చేస్తుందంటే మనం డిస్కస్ చేసాం. ఇన్ ఆర్డర్ టు కవర్ ద నాన్ కమర్షియల్ రిస్క్ ఆఫ్ ది ఫారిన్ ఇన్వెస్టర్స్. అంటే ఇప్పుడు కమర్షియల్ రిస్క్ అనేది ఓకే. నాన్ కమర్షియల్ రిస్క్ బియాండ్ అంటే చాలా ఉంటాయి. అలాంటి రిస్క్ ఫారిన్ ఇన్వెస్టర్స్ యొక్క రిస్క్‌ని కవరప్ చేయడం. ఇప్పుడు ఫారిన్ ఇన్వెస్టర్స్ కూడా మనకు తప్పకుండా కావాల్సిందే. ఎందుకంటే మనము కంపెనీకి ఫండ్స్ సెక్యూర్ చేసుకోవాలంటే మన ఇండియన్ ఇన్వెస్టర్స్ సరిపోదు. మన యొక్క కంపెనీ గ్లోబల్ లెవెల్‌లో గ్రోత్ కావాలంటే కంపల్సరీ. ఎందుకంటే వాళ్ళ యొక్క ఫారిన్ కరెన్సీ హైగా ఉంటుంది. ఇంకా ఆల్ దోస్ 4 ఇన్‌స్టిట్యూషన్స్ ఏవి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టయితే ఓవరాల్‌గా ఐబీఆర్‌డీ గానీ, ఐడీఏ గానీ, ఐఎఫ్‌సి అండ్ ఎంఐజీఏ వీళ్ళందరూ ఇప్పుడు ఇవంతా వరల్డ్ బ్యాంక్ గ్రూప్. ఇక్కడ కూడా మీకు సెవెరల్‌గా ఆప్షన్స్ అడుగుతాను. చాలా గుర్తుపెట్టుకోండి. నేను చాలా ఇంపార్టెంట్ కాంపిటీటివ్ బిట్స్ మీకు చెప్తున్నాను ఇక్కడ. వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అంటే ఇవి 4 కంట్రీస్ మీరు చెప్పుకోవాలి. ఎప్పుడైనా సరే ఆప్షన్స్‌లో ఇస్తాడు. వేరే వేరే ఇన్‌స్టిట్యూషన్స్ ఇచ్చేస్తాడు. నాబార్డ్ ఇలా. వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అంటే కేవలము ఈ గ్రూప్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఈ 5 కంట్రీస్ అన్నమాట. ఈ 5 ఏజెన్సీస్ ఏవిటంటే వరల్డ్ బ్యాంక్ గ్రూప్. మళ్ళీ గమనించండి. వరల్డ్ బ్యాంక్ గ్రూప్‌లో ఏవేవి అంటే మెయిన్ ఇన్‌స్టిట్యూషన్స్ ఏవి అంటే ఐబీఆర్‌డీ, ఐడీఏ, ఐఎఫ్‌సి, ఎంఐజీఏ, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్, నెక్స్ట్ మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీంగ్ ఏజెన్సీ. దాంతోపాటు ఇంకేమిటంటే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్. ఈ 4 ఇన్స్టిట్యూషన్స్ ఏం ప్రొవైడ్ చేస్తాయంటే ఈ వరల్డ్ బ్యాంక్లో ఫైవ్ ఓవరాల్గా మెయిన్ 4 ఇన్స్టిట్యూషన్స్ ఏమిటంటే లోన్స్ అనేది ఇస్తుంది. డైరెక్ట్ కానీ, ఇండైరెక్ట్ కానీ, కమర్షియల్గా కానీ, నాన్ కమర్షియల్గా కానీ ఇన్వెస్టర్స్కి. దాంతోపాటు ఈ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్ ఏమిటంటే ఇలాంటిది ఏమైనా ప్రాబ్లమ్స్ అరైజ్ అయినప్పుడు ఈ ఇన్స్టిట్యూషన్ ఏం చేసిందంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా ఇప్పుడు జనరల్గా మనము ఈ కోర్ట్స్లో కానీ, సుప్రీం కోర్ట్స్లో కానీ, ఇలా నేషనల్ ఫోరంలో కానీ, స్టేట్ ఫోరంలో కానీ జనరల్గా మనము హ్యూమన్ బీయింగ్స్ పరంగా లేకపోతే చాలా రిలేటెడ్ కేసు అనేది చూస్తుంటాం. కాకపోతే ప్రత్యేకంగా మనకు ఒక ఫోరం కావాలి. అది ఇక్కడ ఈ డిస్ప్యూట్స్ అనేవి వచ్చేసరికి ఇక్కడ కేవలము ఇన్వెస్ట్మెంట్ పైన ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే అవి మాత్రమే డిస్ప్యూట్ చేస్తారు. ఇక్కడ గ్లోబల్ లెవెల్లో కంపల్సరీ అరైజ్ అవుతాయి కాబట్టి ఇది ఒక సెంటర్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసినారంటే 1966లో ఇవి ఎస్టాబ్లిష్ చేసినారు. ఇది కూడా ట్రీటెడ్ యాస్ ఏ పార్ట్ ఆఫ్ 500 జనరల్గా. లేకపోతే ఆప్షన్స్లో కూడా అడగచ్చు. వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ఎన్ని కంట్రీస్ 5, 4, 3, 2 అని మనము 5 అని చెప్పుకోవచ్చు. ఓకేనా. వెన్ ద వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ఎమర్జ్డ్ యాస్ ఏ మేజర్ ఫండింగ్ ఏజెన్సీ it was felt that its lending norms did not suit all member countries belonging to different regions equally. This is because the economic and political conditions as well as the requirements of the different regions of the globe were different. ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పినాను. వరల్డ్ బ్యాంక్ గ్రూపు మేజర్ ఫండింగ్ ఏజెన్సీగా మారింది. కాకపోతే లెండింగ్ నామ్స్ ప్రకారం అంటే వీళ్ళు డైరెక్ట్ లోన్స్ కానీ, ఇండైరెక్ట్ లోన్స్ ఇస్తున్నారు. కాకపోతే ఇక్కడ డిఫరెంట్ రీజియన్స్గా ఈక్వల్గా సూట్ కాలేదంటున్నాడు. కారణాలు ఏవి? ఎకనామిక్ కండిషన్స్. అవునా. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పినాను. మనది మిక్స్డ్ ఎకానమీ. ఒకటి క్యాపిటలిస్ట్ ఉంటే డెవలప్డ్ అయి ఉండేది. లేకపోతే టోటల్ గవర్నమెంట్ ఉన్నా డెవలప్ అయి ఉండేది. కాకపోతే అవర్ సిస్టమ్ ఇస్ అన్ మిక్స్డ్ ఎకనామిక్ సిస్టమ్. సో if we growth as a entirely private, then government keeps some types of restrictions. Or if we follow the entire government as a socialist economy, then there will be effect of the like MNC companies. all we know that మనము జనరల్గా మనం ఏం చేస్తాం, మన కంట్రీని రూల్ చేస్తూ ఉండేది పొలిటికల్ ఎకానమీ కాదు, కార్పొరేట్ సెక్టర్. మనకందరికీ తెలిసిందే. కార్పొరేట్ సెక్టర్ అనేది మెయిన్ ఫండింగ్ ఏజెన్సీ పొలిటికల్ సిస్టమ్కి. ఇప్పుడు పొలిటికల్గా వాడు ఏ మినిస్టర్ అయినా కావాలంటే కార్పొరేట్ సపోర్ట్ అనేది కంపల్సరీ. అది మనకు తెలిసింది, అఫ్కోర్స్ ఫ్యాక్ట్. బట్ మనము అనేది ఎక్కడ అనేది మనము చెప్పుకోము. బట్ ఇక్కడ ప్రకారం ఏమిటంటే అలాంటిది పొలిటికల్ కండిషన్స్ కానీ, ఆర్థిక వ్యవస్థలు మనకు తెలిసిందే. మన ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉందో, ఎన్ని కారణాలు ఉందో వీ నో దట్. అలాంటి సిచ్యువేషన్స్ వలన ఈ వరల్డ్ బ్యాంక్ ఎంత ఫండింగ్ ఏజెన్సీగా మారినా కూడా జస్ట్ మనం కన్క్లూషన్ చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఎంత మారినా, ఎంత లోన్స్ అనేది ఇవ్వడం జరిగినా ఏం చేస్తున్నాము, ఏదో ఒకటి ఎఫెక్టివ్ అంటే డిఫరెంట్గా ఉండడం వలన. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ నుంచి మనం లోన్స్ తీసుకుంటున్నాం, మళ్ళీ మనం తిరిగి రీపే చేస్తున్నాం. అంత కెపాసిటీ అయినా ఉందా? దెర్ ఈస్ నో దట్. అందుకని ఇక్కడ ఏమిటంటే ఈక్వల్గా రీచ్ కావడం లేదంటే కారణాలు చాలా ఉన్నాయి. ఎకనామిక్ పొలిటికల్ కండిషన్సే కాదు, ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్లో ఏదైతే ఉందో అవి కూడా మనం చెప్పుకోవచ్చు. లీగల్ ఎన్విరాన్మెంట్ కానీ చాలా ఎన్విరాన్మెంట్స్ కూడా మనం చెప్పుకోవచ్చు.
ఎందుకంటే దిస్ ఇస్ బియాండ్ ద ఎన్విరాన్మెంట్ యాజ్ వెల్ as thus for tuning for the funding within line with requirements of different agencies, it was decided to set up the regional development banks on the pattern of the international development banks. The 1960s were marked with the establishment of regional development banks in Latin America, Africa, Asia. The Asian Development Bank, meant for the development of the Asian region, began operations from 1967. ఆఫ్ కోర్స్ ఇక్కడ చెప్పినా చూడండి మన కన్క్లూజన్. నేను ఆల్రెడీ మీకు ఏం చెప్పినాను, ఇలా డిఫరెంట్ కంట్రీస్ ఉండడం వలన ఏమైపోయింది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అనుకుంటే నాది ఒక 5 గ్రూప్స్, ఐ మీన్ కంట్రీస్ ఏమో వందలాది కంట్రీస్ ఉన్నాయి, అవునా, దాదాపు వందలాది కంట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక 5 ఏజెన్సీస్ పెట్టుకొని నేను డిస్ట్రిబ్యూట్ చేయలేను కదా, అవునా కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద ఎంఎన్సీ కంపెనీ అనుకోండి, ఎంటర్ప్రినర్ మొత్తమే హ్యాండిల్ చేసుకోగలుగుతాడు, లేదు ఎంటర్ప్రినర్స్ని మేనేజర్స్ని ఎందుకు అపాయింట్ చేసి ఉంటాడు, ఆ యొక్క డీసెంట్రలైజేషన్ చేసి ఉంటాడు. ఇక్కడ కూడా ఇలా సెవరల్ కండిషన్స్. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ గ్రూపు ఎంత ఎంక్వైరీ వచ్చి చేసినా కూడా ఇంటర్నల్ లూప్ హోల్స్ ఎవరికి తెలియదు, ఏ కంట్రీ లూప్ హోల్స్ ఎవరికి తెలియదు, ఎవరి ఆడిటింగ్ సిస్టమ్ ఏ విధంగా ఉందో, ఎవరి ఎకనామిక్ సిస్టమ్ ఏ విధంగా ఉందో. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ రూల్స్ ఎక్కువ అయిపోవడం వలన, మన ఇండియాస్ బిగ్గెస్ట్ కాన్స్టిట్యూషన్ రావడం వలన ఫ్రాడస్టర్స్ కానీ లూప్ హోల్స్ కానీ ఎక్కువ పెరిగిపోయింది. అలాంటి సిచ్యువేషన్స్లో సేమ్ ఇక్కడ కూడా అక్కడెక్కడ వరల్డ్ బ్యాంకు ఉండడం వల్ల ఈ హ్యామ్స్పియర్లో దెర్ ఈస్ అన్ లాట్ ఆఫ్ ఎఫెక్ట్. దే డోంట్ నో వాట్ ఈస్ ద ఎకనామిక్ సిస్టమ్ ప్రివైలింగ్ ఇన్ ఈచ్ కంట్రీ. ఆఫ్ కోర్స్ ఒకవేళ ఎకనామిక్ సిస్టమ్ ఆ కంట్రీలో తెలుసుకోగానే స్టేట్లో తెలియదు కదా. అందుకని ఇలాంటి రిస్క్, అంటే ఇలాంటి సమానంగా అన్ని రీజియన్స్కి సపోర్ట్ కావడం లేదని చెప్పేసి ఏం చేసిందంటే, మళ్ళీ వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ఏం ఆలోచించిందంటే, ఒక రీజియన్స్ అనేది ఆలోచించింది. ఏమిటంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. అంటే ప్రతి రీజియన్లో, అంటే ఒక ఏజియన్లో, ఇప్పుడు ఏషియాలో ఇండియా ఉంటుంది, ఇలా ఒక 5-4 కంట్రీస్ ఉంటుంది. అలా ఏషియాలో కూడా ఇలా కొన్ని కంట్రీస్ ఉంటాయి. ఇప్పుడు మనకు తెలిసిందే కాంటినెంట్స్, ఏషియా, ఆఫ్రికా, ఇలా కాంటినెంట్స్ ఉంటాయి. అలా ఒక్కొక్క రీజియన్కి ఏం చేసిందంటే ఒక్కొక్క ఈ బ్యాంక్ అనేది పెట్టడం జరిగింది. ఇప్పుడు మన ఏషియా ప్రకారం మనం డిస్కస్ చేసుకున్నట్టయితే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది చెప్పుకోవచ్చు. ఇక్కడ రీజనల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ అంటే ఒక్కొక్క రీజియన్కి ఒక్కొక్క బ్యాంకు, అంటే ఒక్కొక్క రీజియన్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి ఏషియా, ఇలా ఒక్కొక్క డెవలప్మెంట్ పెడితే ఆ రీజియన్కి మొత్తము ఆ బ్యాంక్ అనేది చూసుకుంటుంది. కాకపోతే బ్యాక్ ఎండ్లో ఎవరు సపోర్ట్ ఉంటుందంటే ఈ వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అనేది వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ అదే రీజనల్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఆన్ ది ప్యాటర్న్ ఆఫ్ సేమ్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ ప్రాసెస్ ప్రకారమే ఉంటుంది, ప్లస్ బ్యాక్ అండ్ ఉంటారు. 1960s తర్వాత, అంటే ఈ 1960s తర్వాత ఏమైందంటే ఆటోమేటిక్గా లాటిన్ అమెరికాలో రీజనల్ డెవలప్మెంట్ బ్యాంక్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అమెరికాలో కానీ, ఆఫ్రికాలో కానీ, ఏషియా ప్రకారం చెప్పుకోవాలంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏం చేస్తుంది, దట్ ఈస్ మీన్ ఫర్ ఏషియన్ రీజియన్, బిగిన్ ఆపరేషన్స్ ఫ్రమ్ 1967. మై డే స్టూడెంట్స్, ఇది కూడా మీకు చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ బిట్. అసలు రీజనల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎందుకు పెట్టినారు, కారణాలు ఏమంటే ఇప్పుడు నేను చెప్పినాను. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 1967. ఇంకోటి కూడా మీకు ఒక విషయం చెప్తాను. ఏమిటంటే ఫైనల్గా ఇప్పుడు ఎంత ఏషియన్ ఉన్నా కానీ, ఇప్పుడు నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, మనం ఏపీలో మళ్ళీ బ్యాంక్స్ ఎందుకు క్రియేట్ చేసుకున్నాము. ఇప్పుడు ఏషియన్ డెవలప్మెంట్ అండ్ బ్యాంక్ అంటే ఓవరాల్గా ఏషియా మొత్తం చూసేకి రిస్క్ ఉండదు. అందుకని ప్రతి దానికి, ఇప్పుడు ఇండస్ట్రియల్ సెక్టర్స్కి సపోర్ట్ చేయడానికి ఒక ఇండస్ట్రియల్ బ్యాంక్ ఐడిబిఐ, ఐఎఫ్సిఐ, లేకపోతే అగ్రికల్చర్కి సపోర్ట్ చేయడానికి స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్, ఇంకా కోఆపరేటివ్ బ్యాంక్స్, ఇలా నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ బ్యాంకు, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇలా ప్రతిదీ. ఇది కూడా ఎందుకు ఇలా డీసెంట్రలైజేషన్ ఆఫ్ అథారిటీ ఎందుకు పెట్టడం జరిగిందంటే అన్ని రీజియన్స్కి, నాట్ ఓన్లీ యాజ్ ఏషియన్ రీజియన్, ఆఫ్ కోర్స్ అన్ని రీజియన్స్కి. కాకపోతే ఇక్కడ మనం ఇంటర్నేషనల్ మానిటరీ సిస్టమ్ గురించి డిస్కస్ చేస్తున్నాం, ఇంటర్నేషనల్ లెవెల్ కాబట్టి వీఆర్ జస్ట్ డిస్కసింగ్ అబౌట్ ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఓన్లీ. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ any queries you can comment in my YouTube box. Okay, till now who have subscribed my channel, please subscribe my channel and share it to them and like and comment it. Thanks for watching.